ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలకజోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలకజోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు 12 రాశుల మీద జ్యోతిష్యం చెప్తాను. చిలకజోషం జూలై నెల 13 నుంచి 19 వరకు ఈ వారం రోజులంతా ఎలా ఉంది, ఎలా లేదు, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, సుఖం దుఃఖం కష్టం నష్టం చెప్తా వినండి. చిలకమ్మ కర్కట రాశి మీద ఎట్లా ఉంది, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి. కర్కట రాశి వాళ్ళకి భద్రాది వాసుడు, భద్రాచలం రాముడు, మహాపుణ్యక్షేత్రం. ఎవరైతే భద్రాచలానికి వెళ్ళి ఆ గోదావరి నదిలో మునిగి ఆ స్వామివారి దర్శనమైతే ఎవరైతే చేసుకొని వస్తారో వాళ్ళ మీద ఉన్న శని వెళ్ళిపోతుంది, అంత మంచి జరుగుతుంది. ఏదైతే పని మీద చేపెట్టి కూర్చుంటారో ఆ పని తప్పనిసరిగా జరుగుతుంది. రాముడు భద్రాది వాసుడు. ఈ రాశి వాళ్ళు మస్తు కష్టం చేస్తుండ్రు. పైసకు పైసా కట్టి పెట్టి మంచిగా వెనుక 4 రాళ్ళు జమ చేసి పెడితే ఏమవుతుంది, ఏదో ఒక కారణం వలన బాంధు బలగం దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు ఏదైనా ఒక లేకపోతే ఇంట్లైనా ఇక పండగ పబ్బ ఎవరైనా ఏదైనా అవసరం వచ్చి ధనమని దాంట్లో చేయి పెట్టడం, తీయడం, ఇయ్యడం, ఖర్చు పెట్టడం, ఉన్న పైసంతా ఖర్చు చేయడం, మళ్ళీ కష్టపడడం, మళ్ళీ జమ చేయడం, ఇలా వచ్చినట్టే పోతుంది తప్ప రావడం పోవడం ఉంది తప్ప 4 రాళ్ళు వెనక పెట్టి ఒక మెట్టు దాటలేరు. మీరు ఒక మెట్టు దాటడం లేదు. ఎంత ఉన్నారో అంతే ఉన్నారు. కనిపించే వాళ్ళందరికీ ఎట్లా కనిపిస్తున్నారు, ఇలా ఇంటికి ఏం తక్కువ ఉంది, ఇలా ఇంట్లో మస్తు ఉంది అంటున్నారు, కానీ ఏమీ లేదు. ఇంటి మీద నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా ఉంది. నాగపాముది ఇషం ఎట్లా ఉంటుందో ఇంటి మీద అట్లా ఇషం చాలా చెడ్డగా ఉంది. కన్నుల కన్ను జర నరకన్ను ఇషకన్ను ఉంటుంది. ఆ ఇషకన్ను తలిగినందువలన ఏమైపోతుందంటే మీకు ఎటు వచ్చింది అటే పోతుంది. మస్తు కష్టపడుతుండ్రు, మస్తు బాధపడుతుండ్రు, మస్తు చేస్తుండ్రు, కానీ నిలవడం లేదు లక్ష్మి. మీరు అనుకుంటున్నారు మస్తు కష్టపడుతున్నాం కదా, చిన్న పెద్ద ఇంట్లో ఉన్న వాళ్ళం భార్య భర్త అందరు కష్టం చేస్తుంటే కూడా పైసా ఆగుతలేదు. అంత కష్టం చేస్తుండ్రు కాబట్టి ఇంతవరకు ఉన్నారు. ఏ కష్టం చేయక ఉంటుంటే మళ్ళీ ఇంకెక్కడ పడుతుండ్రో. మీరు చేసే కష్టం ఇలాగే చేయండి. రన్నింగ్ ఇలాగే నడుస్తుంటే తర్వాత ఒక మెట్టు 2 మెట్లను దాటే అవకాశం వస్తుంది, దాటుతారు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం చూడండి, బంధు బలగం నాది అనుకున్న వాళ్ళు ఎవ్వరు మీ వాళ్ళు కారు. మీ సొంత హిమ్మత్ మీది, మీ కష్టం మీది, మీకే నడవాలి అదంతా. కానీ ఎక్కడ 7 కొండల మెట్లు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని రావాలి. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇల్లు కట్టాలనుకున్నా, జాగ కొనాలనుకున్నా, లేకపోతే ఇంత భూమి అన్నా కొనాలనుకున్నా, ఏదన్నా చేయాలనుకున్న వాళ్ళు ఆ కోరిక నెరవేరుతుంది. కానీ కొంచెం తొందరపడకని నిదానం చేయండి. ఎందు గురించి అంటే అందరు పైకొచ్చిరి, అందరు చేసిరి, మనమే చేస్తలేం కదా, ఇంతకి చేస్తామా చెయ్యమా, అవుతుందా కాదా, ఇదంతా ఎందుకు అనుమానం చేస్తుండ్రు. మీరు చేసే ప్రయత్నం చేయండి, అది మీకు తప్పనిసరి జరుగుతుంది. ఒక్కసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. గవ్వలు చూశారా, సెరెక్ట్ 7 పడ్డాయి గవ్వలు. దారిద్ర్య గడియ పోలేదు. ఆదాయం 2, యాయం 11, రాజపూజ ఫలం 4, అవమానం 7. చూశారా, గురుబలం 2 ఉంది, శని బలం 7 ఉంది. 7 నడుస్తుందండి ముందల. మనము గంత మోసేదంతా మోస్తేనే నడుస్తాం, ఎక్కువ బరువు వేస్తే కూలపడతాం. మనిషికి అంతే. శని బలం 7 ఉంది, గురుబలం 2 ఉంది. అంటే శని ఎక్కువ ఉంది, గురు తక్కువ ఉన్నాడు. నెత్తి మీద దారిద్ర్యం కాలు పెట్టి ఇట్లా అనుగ తొక్కుతుంది. పైకి రావాలంటే అయితే లేదు, బరకత కావాలంటే అయితే లేదు. పైసా కంటికి కనిపిస్తుంది, రావడం పోవడం ఉంది, కానీ ఆగడం లేదు. ఇది ఏమిటిదంటే ఇంటి మీద నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా ఉంది. అది కొంచెం దూరం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.